అందరికీ నమస్కారమండి. నేను మీ గోదావరి అమ్మాయిని మధుని మాట్లాడుతున్నాను. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. తొలి ఏకాదశి అని గుడికి వెళ్ళడానికైతే వచ్చామండి. మీరు జనాలు చూడొచ్చు ఎంత చివరి వరకు ఉన్నారన్నది. చాలా రష్‌గా ఉందండి టెంపుల్ అయితే మాత్రం. ఈ టెంపుల్ వచ్చేసరికి జగన్నాథ స్వామి టెంపుల్ అండి. దేవి చౌక్ ఆపోజిట్టే ఉంటదండి టెంపుల్ అన్నది. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అన్నదైతే గనక ఇయర్‌లో ఒక్కసారే తీస్తారండి ఈ టెంపుల్ అన్నది. తొలి ఏకాదశి రోజున మాత్రమే తీస్తారండి. మీకు మార్నింగ్ 7 నుంచి నైట్ 8 వరకు ఓపెన్‌లోనే ఉంటదండి టెంపులు. తర్వాత నుంచి అయితే గనక ఓపెన్ చేయరు టెంపుల్ అన్నది. మేమైతే లైన్‌లో నిలబడ్డామండి. లైన్‌లో నిలబడినా కూడా లైన్ అయితే గనక ఫాస్ట్‌గానే మూవ్ అవుతుంది. ఎక్కడ కూడా ఇబ్బందయితే గనక ఏమీ లేదు. ఎక్కడికక్కడ పోలీసులయితే గనక బందోబస్తు అయితే గనక పెట్టారండి. జనాలు ఎవరికిని ఇబ్బంది కలగకూడదని చెప్పి. టెంపుల్ లోపలైతే గనక ఫోటోసు, వీడియోస్ అలౌ లేదండి. మేమైతే గనక లోపలికొచ్చేసాము. ఇది గుడి గోపురం అండి బయట నుంచి. ప్రసాదం కింద అయితే గనక స్ప్రౌట్స్ ఇచ్చారండి. ఈ రోజంతా ఉపవాసం కాబట్టి నేనైతే గనక ఏం తినలేదు. మా పాప అయితే గనక తిన్నది. ఇక్కడ కొబ్బరికాయలైతే కొట్టనిచ్చారు కానీ, దక్షిణం మాత్రం అస్సలు తీసుకోలేదండి. ప్రజల దగ్గర ఎవరి దగ్గర నుంచి కూడా దక్షిణం అన్నదైతే తీసుకోరంట వీళ్ళు. దేవుడినైతే గనక 5 సెకండ్స్ చూసామండి అంతేనండి. చాలా ఫాస్ట్‌గా అయితే గనక మూవ్ చేసేస్తున్నారు. ఎక్కడ కూడా ఖాళీ లేదండి. రోజు టెంపుల్స్ అన్నీ చాలా రష్‌గా ఉన్నాయండి. ఈ టెంపుల్‌కి గనక ఎవరైనా ఎళ్ళలేని వాళ్ళు ఉంటే గనక చాలా ఫాస్ట్‌గా ఎళ్ళండి. ఈరోజు మాత్రమే ఉంటదండి. ఈవినింగ్ 4 నుంచి 8 వరకు ఓపెన్‌లో ఉంటదండి. క్యూ లైన్ చూసి అయితే గనక ఆగిపోకండి. జనాలు వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. తప్పకుండా విజిట్ చేయండి. ఈ టెంపుల్ అన్నది జై జగన్నాథ్.